ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ మద్దతుదారులపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేసిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. హనుమంతపూర్ 1వ వార్డు బీఆర్ఎస్ నేతలు తమపై దాడి చేశారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఓడిపోయిన కౌన్సిలర్ అభ్యర్థి సరిత కుటుంబీకులు తమకు మద్దతు తెలపకుండా కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి నరసమ్మకు మద్దతు తెలపడంతో తాము ఓడిపోయామని కక్షకట్టి తమపై మూకుమ్మడిగా దాడి చేశారని ఆరోపించారు. తమకు ప్రాణహాని ఉందంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. కారపొట్టు తీసుకొని మా మీకు దాడికి వచ్చిర్రు, తొక్కిర్రు, కొట్టిర్రు, జుట్టు పట్టి దించారు. మా చిన్న పిల్లలు కూడా చూస్తున్నారు. మేము సపోర్ట్ లేకుండానే ఓడిపోయారట. కక్ష కట్టి సార్ మా ఓటు మాకు నచ్చిన వాళ్ళకి వేసుకుంటాం. మాకు మా నచ్చిన నాయకులకి ఎన్నుకుంటాం. మాకు నచ్చిన ప్రజాస్వామ్యం ఉందా లేదా అసలు నాకు తెలియట్లే. కానీ దారుణంగా పొత్తురింటి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ అంకిత అట్ల మల్లేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం దాడికి వచ్చి మా ఫ్యామిలీ మెంబర్ అందరినీ కొట్టి అరపడు రోజు కప్పుడే కూర్చుంటే గ్రూప్ లో పెట్టుకున్నారు అంత పోరలు. ఆ పెట్టుకునేది ఇచ్చబెట్టి వాళ్ళు కూడా గ్రూప్ లో పెట్టేది ఇచ్చబెట్టి మా పిల్లలకి సపరేట్ గా పెట్టారు. ఎందుకు పెట్టారు అన్న అని చెప్పి అడిగినందుకు నేను పెట్టలేదు రాబోయే అని చెప్పారు. పెట్టిన ఫోన్ అతను మాకు నేను పెట్టలేదు రాబోయే అని చెప్పేసాడు. ఆయన దగ్గర ఇంకోళ్ళు వచ్చి ఏం చేసారు, ఆయన ఫోన్ చేసి చెప్పిండు నా ఫోన్ తీసుకొని ఎందుకు పెట్టినారు అని చెప్పి ఇంకోళ్ళకి ఫోన్ చేసిండు. వాళ్ళు వచ్చేసి దానాదాన్ని మాటలు తిడుతూనే ఉన్నారు, మీదకి వస్తూనే ఉన్నారు. ఆరట్ల వినయ్, గొడ్డె వీరేష్, ఏడు వినయ్ వీళ్ళు. దాని తర్వాత ఇక టీఆర్ఎస్ నాయకులు నిలబడ్డ క్యాండిడేట్ వల్ల కుటుంబ సభ్యులు వచ్చేసి దాన్ని మనం అక్కడికి వస్తున్న లేడీస్ పైన కూడా దాడి చేసేసి మా మీకు వచ్చి కొట్లాట తీసేసుకున్నాం. డైలీ పొద్దున్న తిట్టడం జరుగుతుంది. మళ్ళీ డైలీ పొద్దున్న మీకు డైలీ తిడుతున్నారు. వాళ్ళకి సపోర్ట్ చేయనందుకు మందరం తిడుతున్నారు. ఫస్ట్ వాడు వస్తుండే పాపం ఏం తెలియదు. తప్పుకుంటే వీనికి కొట్టిరు అందరు కలిసి. వాళ్ళు తిట్టడం కాక మళ్ళీ కొట్టడం జరిగింది. అవే కారం పొడి వచ్చి కొట్టారు.